హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో Y35 మోడల్ అయితే మీరు చూడొచ్చు. మనకైతే డిస్ప్లే కూడా ఇది కూడా అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా డిస్ప్లే అనేది మనకి ఎలా ఊడిపోయిందో. దీనివల్ల అయితే మనకి కస్టమర్కి అయితే కింద పడి అయితే ఊడిపోవడం జరిగింది. ఇది డిస్ప్లే అయితే ఫుల్గా అయితే బ్లాంక్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అసలు మనకి లైటింగ్ కూడా అయితే రావట్లేదు. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇదైతే మనకి డోర్ వస్తుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా డోర్ లాకింగ్ వస్తుంది. లాక్స్ మీరు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే మీకు డోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడొచ్చు, ఈజీగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ప్లాస్టిక్ టూల్ ఉంటుంది ఓపెనర్, అదైనా యూస్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. మీరు లెఫ్ట్ సైడ్కి అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు, ఎందుకంటే ఫింగర్ ప్రింట్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్కి ఓపెన్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే ఫ్లెక్స్ అనేది కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. చూడవచ్చు మీరు రైట్ సైడ్కి ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది మీకు కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది మీరు గమనించాలి. ఓపెన్ చేసుకునే ముందు ఆ ఫ్లెక్స్ ఏ సైడ్ ఉందా అనేది చూసి దాన్ని బట్టి అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కింద ఏదైతే ఉందో మనకి రింగర్ సెట్, అది కూడా అయితే మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఫ్రేమ్ కూడా అయితే మనకి డ్యామేజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రేమ్ కూడా అయితే మనం చేంజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే న్యూ డిస్ప్లే అయితే వేయడం జరుగుతుంది. బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కూడా చూడొచ్చు, రిమూవ్ అయితే చేస్తున్నాను. ఇది పొటాటో లిక్విడ్ అయితే యూస్ చేసి అయితే మనం రిమూవ్ అయితే చేసుకుంటున్నాం. చూసారు కదా బ్యాటరీ అయితే మనకి బెండ్ అవ్వడం జరిగింది. అదైతే మళ్ళీ నార్మల్ లెవెల్లోకి అయితే తీసుకొని వచ్చాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ ఏదైతే ఉందో మదర్ బోర్డ్ కనెక్ట్ అయి ఉన్నది, అదైతే మనం డిస్కనెక్ట్ అయితే చేసుకున్నాం. మనకైతే కెమెరా అయితే మనకి దాంతోపాటు అయితే సైడ్కి అయితే రావడం జరిగింది. చూసారు కదా మదర్ బోర్డ్ అయితే ఇప్పుడైతే రిమూవ్ అయితే చేసి మనం సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు ఇప్పుడు న్యూ ఫ్రేమ్ కాబట్టి మనకి న్యూ ఫ్రేమ్లో ఫిట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే పార్ట్ ఉన్నది ఇప్పుడు ప్రతి ఒక్క పార్ట్ అయితే మనం న్యూ ఫ్రేమ్లో అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. చూసారు కదా మదర్ బోర్డ్ అండ్ నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ అయితే మనం తీసి అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బటన్స్, పవర్ బటన్స్ అండ్ వాల్యూమ్ బటన్స్ అయితే మనం పొటాటో లిక్విడ్ అయితే యూస్ చేసి మనం అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. వైబ్రేటర్ అయితే మనం రిమూవ్ చేసాం. నెక్స్ట్ ఇంకా ఇయర్ స్పీకర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాం. చూడొచ్చు ఇయర్ స్పీకర్కి పైన అయితే మనకి మెస్ టైప్లో ఇస్తాడు, అదైతే మీరు ఉంచాలి. ఎందుకంటే అది లేకుండా వేస్తే మీకు డస్ట్ అనేది పట్టేసి స్పీకర్ పోయే అవకాశం ఉంటుంది గమ్ముని. వాల్యూమ్ బటన్స్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, మనకైతే ఓపెన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మీకు చాలా తిన్నుగా అయితే ఉంటాయి, ప్రాపర్గా ఓపెన్ చేసుకోవాలి. షార్ప్ టూల్స్ యూస్ చేస్తే మీకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, మీరైతే అది ఒకటి గమనించాలి. నేనైతే నాకు అలవాటు కాబట్టి ఈ షార్ప్ టూల్తో అయితే నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరైతే ఈ షార్ప్ టూల్తో అయితే మీరు ఓపెన్ చేసుకోకండి, ఎందుకంటే మీకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇదైతే న్యూ ఫ్రేమ్ ఫ్రెండ్స్, చూడవచ్చు. ఇదైతే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నదైతే మనకి ఓల్డ్ ఫ్రేమ్, ఇది రైట్ సైడ్లో ఉన్నదైతే న్యూ ఫ్రేమ్. చూస్తున్నారు కదా పైన అయితే మనకి ఇది డస్ట్ వెళ్ళకుండా అయితే మనకి ఒకటైతే మ్యాట్ టైప్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, స్టిక్కర్ టైప్లో, అదైతే ఫిట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మైక్ దగ్గర అయితే మనకి దాని వే ఉంటుంది, మైక్ వెళ్ళడానికి మెస్ వే ఉంటుంది. డస్ట్ అనేది వెళ్ళకుండా అయితే మనకి ఈ మెస్ ఏదైతే ఉందో ఆ మెస్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు అది మీకు ఓల్డ్ ఫ్రేమ్లో అయితే ఉంటుంది, ఒరిజినల్ ఫ్రేమ్లో అయితేనే ఉంటుంది. అది చూసారు కదా దానికి డస్ట్ అయితే ఉంది, అది కూడా క్లీన్ చేసి అయితే నేను ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా లౌడ్ స్పీకర్కి ఏదైతే మనకి ఉంటుందో దాని నెట్ అయితే మనం సేమ్ యాస్టీజ్ అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా సెన్సర్కి అయితే ప్రాక్సిమిటీ సెన్సర్ ఏదైతే ఉంటుందో దానికైతే మనకి వైట్ కలర్లో అయితే ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్సిమిటీ సెన్సర్కి పైన అయితే చూస్తున్నారు కదా దానికైతే గ్లూ అయితే ఉండడం జరిగింది. దాన్ని అయితే డైరెక్ట్గా అయితే తీసి అయితే న్యూ ఫ్రేమ్లోకి అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. దానిపైన అయితే మనకి బ్లాక్ టేప్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బ్లాక్ టేప్ వేయాలి ఫ్రెండ్స్, ఆ బ్లాక్ టేప్ వేసుకోకపోతే మీకు సెన్సర్ అనేది ప్రాపర్గా అయితే వర్క్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా ఇయర్ స్పీకర్ మెస్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ చేసి, దీనికైతే డస్ట్ అయితే బాగా ఎక్కువ ఉన్నది ఫ్రెండ్స్, అదైతే పూర్తిగా అయితే నేను క్లీన్ చేసి అయితే న్యూ ఫ్రేమ్లో అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా గ్లూ అనేది వేసుకున్నాను, లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ అక్కర్లేదు గ్లూ అనేది.
ఇప్పుడైతే చూడొచ్చు మెస్ అయితే నేను ఫిట్ చేయడం జరుగుతుంది. మెసెస్ అనేవి విరిగిపోతాయి ఫ్రెండ్స్, మీరు చాలా కేర్ఫుల్గా అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. మెసెస్ అనేవి దొరుకుతాయి కానీ ప్రాపర్గా అనేది ఫిట్టింగ్ అనేది రాదు. నెక్స్ట్ ఇంకా సేమ్ మెస్ దొరికే అవకాశం ఉండదు, మళ్ళీ అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. గ్లూ అనేది వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా వైబ్రేటర్ అయితే ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా వాల్యూమ్ అండ్ పవర్ బటన్ స్టిప్ ఏదైతే ఉందో అదైతే ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ లాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది చిన్న నీడిల్ టైప్లో రావడం జరుగుతుంది సిమ్ ఎజెక్టర్ ఓపెన్ చేసుకోవడానికి. అదైతే మీరు గమనించాలి. ఆ సిమ్ ఎజెక్టర్ మీకు ఓపెన్ చేసుకునే నీడిల్ అనేది మిస్ అయితే మీకు సిమ్ ట్రే అనేది బయటికి ఓపెన్ అవ్వదు ఫ్రెండ్స్. మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రేమ్లో అయితే చూడొచ్చు మీరు, ఇదైతే లాక్ అయితే ఉంటుంది. ఆ లాక్లో అయితే మనం ప్రాపర్గా అయితే ఫిట్ చేసుకోవాలి, లేదంటే మదర్ బోర్డ్ అనేది ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది అవ్వదు. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనకు లాక్స్ ఉంటాయి. ఆ లాక్స్లో కరెక్ట్గా ఫిట్టింగ్ చేసుకుంటే మీకు ఇంకా అదే మదర్ బోర్డ్ అనేది కదలదు. నెక్స్ట్ ఇంక సీసీ బోర్డు కూడా అంతే సేమ్, మీకు లాక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీకు లాక్లో అయితే ఫిట్ చేయాలి. ఎప్పుడు మీరు అది లాక్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని అప్పుడు ప్రెస్ చేస్తే మీకు లాక్లో ఫిట్ అయ్యి మీకు మూవ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డు ఫ్లెక్స్ ఏదైతే ఉందో దానికైతే మనం గ్లూ అనేది వేసి అయితే స్టిక్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు, ఇదైతే మనకి ఇప్పుడే వేసాం కాబట్టి కొద్దిగా డ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇది ఓ 2-3 మినిట్స్ అయితే పడుతుంది. కొంచెం డ్రై అయితే అది మళ్ళీ లెగ్గకుండా పైకి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి మెస్ అనేది బయటకు రావడం జరిగింది. దానివల్ల అయితే మనకి ఫిట్టింగ్ అయితే రావట్లేదు. మెస్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్, ఫిట్ చేసినప్పుడు ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్పీకర్ నెక్స్ట్ ఇంకా లౌడ్ స్పీకర్ అనేవి, లేదంటే మీకు అంతా ఫిట్ చేసిన తర్వాత మీకు కనెక్షన్ ఎక్కడైనా కొద్దిగా లూజ్ ఉన్నా మీకు రాదు. స్క్రూస్ అన్నీ అయితే ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, రింగర్కి సంబంధించినవి. ఇప్పుడైతే మనం ఒకసారి సిమ్ ట్రే అయితే వేసి చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనకి సిమ్ ఎజెక్టర్ ప్రెస్ చేసినప్పుడు మనకి సిమ్ ట్రే అనేది పైకి రావాలి. ఆ నీడిల్ ఏదైతే ఉంటుందో పిన్ ఉంటుంది లోపల, చిన్న పిన్ ప్లాస్టిక్ది, అది లేకపోతే మీకు సిమ్ ట్రే అనేది ఒకసారి వేస్తే మళ్ళీ రాదు ఫ్రెండ్స్. అది మీరు ముందే చెక్ చేసుకోవాలి. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. బ్యాక్ సైడ్ అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే మీకు చూడొచ్చు. ఒకసారి అయితే మనం డిస్ప్లే అనేది పెట్టి అయితే మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మదర్ బోర్డ్కి అయితే మనం డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడొచ్చు. ఫస్ట్ అయితే మనం చెక్ చేసుకుందాం డిస్ప్లే అంతా మనకి ప్రాపర్గా వర్క్ అవుతాయి. మనం నెక్స్ట్ ఇంక గ్లూ అనేది వేసుకొని ఫిట్ చేయడం జరుగుతుంది. మొబైల్ అయితే ఆన్ చేస్తాను ఫ్రెండ్స్, చూడొచ్చు. బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకైతే మొబైల్ అయితే హోమ్ స్క్రీన్లోకి అయితే రావడం జరిగింది. లాక్ అనేది అడగడం జరుగుతుంది. ఒకసారి అయితే మనం లాక్ అనేది రిమూవ్ అయితే చేసుకుందాం. ఒకసారి చూడవచ్చు, మనకైతే అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మనకి లోడింగ్ అయితే తీసుకున్నది ఫ్రెండ్స్, చూసారు కదా. 5 to 10 సెకండ్స్ అయితే మొబైల్ అనేది ల్యాగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీకు ఆన్లైన్ అంటే అది మీరు వెయిట్ చేయాలి. ఒక 5 to 10 సెకండ్స్ వెయిట్ చేసేది. మీరు అనేది టచ్ అనేది చెక్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. నేనైతే టచ్ అనేది చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, చూసారు కదా. మొత్తం ఆల్ ఎడ్జెస్లో అయితే టచ్ అనేది పూర్తిగా అయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎక్కడైతే వదిలేస్తుందో ఒకసారి మీరు పర్టికులర్ ఏరియా ఉన్నదంటే మీరు ఆ ఏరియాలో మళ్ళీ ట్రై చేయండి. 2-3 టైమ్స్ ట్రై చేసాక మీకు అక్కడ కూడా అలాగే ఉంటుందంటే ఒకసారి డిస్ప్లే కనెక్టర్ తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ వేసి కనెక్ట్ చేయండి. మీకు మళ్ళీ సేమ్ వస్తుందంటే కంపల్సరీగా మీకు డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నట్టే. డిస్ప్లే అయితే చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంక సెట్టింగ్స్లోకి అయితే రావడం జరిగింది. మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. వివో Y35 డివైస్ నేమ్. నెక్స్ట్ ఇంకా మోడల్ కూడా చూపించడం జరుగుతుంది. మోడల్ నేమ్లో కూడా సరే అయితే మనం సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి అయితే వచ్చాను. చూడండి, మోడల్లో అయితే V2205 మోడల్ అయితే చూడండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది ఫ్రెండ్స్ ఈ మోడల్ అనేది.
చూసారు కదా. మనకైతే టచ్ అయితే మనకి ఎక్కడైతే కంప్లైంట్ అయితే రాలేదు ఫ్రెండ్స్. పూర్తిగా అయితే మనకి వర్కింగ్లో ఉంది టచ్ అనేది ఫుల్గా. ఇప్పుడైతే ఒకసారి మనం నెంబర్స్ కూడా అయితే డయల్ చేసి చెక్ చేసుకుందాం ఒకసారి. డబుల్ నెంబర్స్ పడతాయి ఫ్రెండ్స్. మీకు టచ్లో ప్రాబ్లం ఉంటే మీకు ఒక నెంబర్ కొడితే ఇంకో నెంబరు, టచ్లో ప్రాబ్లం ఉంటాయి ఫ్రెండ్స్. మీకు మల్టిపుల్ నెంబర్స్ అనేది ఆటోమేటిక్గా అదే టచ్ అవ్వడం జరుగుతుంది. మీరు అదైతే గమనించుకోవాలి. మనకైతే ఎక్కడైతే అవ్వలేదు. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేసేస్తుందని చూడొచ్చు. స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయకుండా ఒక 5 to 10 seconds అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి సిస్టమ్ అనేది లోడింగ్ అయితే అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో మనకి కనిపించదు. బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ కూడా అయితే రిమూవ్ చేసి మనం అయితే డిస్ప్లే అనేది సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. నెట్వర్క్ కేబుల్ అయితే మనకు దాని ట్రాక్లో అయితే మనం ప్రాపర్గా ఫిట్ చేయాలి, లేదంటే మనకి హౌసింగ్ అనేది ఫిట్టింగ్ అనేది రాదు ఫ్రెండ్స్. నెట్వర్క్ కేబుల్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా. నెక్స్ట్ గ్లూ అనేది అయితే మనం వేసుకోవడం జరుగుతుంది. సెన్సర్ ఏరియాలో అయితే మీరు గ్లూ అనేది వేసుకోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డౌన్ సైడ్లో అయితే మీకు లెన్స్ ఏరియా ఏదైతే ఉందో డిస్ప్లే లెన్స్, ఆ ఏరియాలో కూడా మీరు గ్లూ అనేది తక్కువ వేసుకోండి. బాగా ఎక్కువ వేసుకుంటే మీకు లెన్స్లోకి వెళ్ళిపోయి మీకు ఆటోమేటిక్గా టచ్ అవ్వడం, లేదంటే డిస్ప్లే లైన్స్ రావడం, డిస్ప్లే ఆగిపోవడం అటువంటి అవే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అది మీరు గమనించాలి. డిస్ప్లే అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. గ్లూ వేసిన వెంటనే మీకు ఒక 10 seconds అయితే వెయిట్ చేయండి. 10 seconds అయ్యాక అప్పుడైతే మీరు డిస్ప్లే అనేది ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రేమ్లో అయితే డిస్ప్లే కనెక్టర్ ఏదైతే ఉందో అదైతే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. చూడొచ్చు మనం అయితే ఫ్లెక్స్ కూడా అయితే ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే ఫిట్ చేయడానికి అయితే మనకి గ్లూ అనేది లేదు కదా, మనం 2x టేప్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2x టేప్ ఏదైతే ఉందో అదైతే మనకి స్ట్రాంగ్ అయితే ఉంటుంది. బ్యాటరీ అనేది గమ్ముని కింద మొబైల్ కింద పడినా మీకు బ్యాటరీ అనేది రిమూవ్ అవ్వకుండా, బ్యాటరీ కనెక్టర్ అనేది పైకి కిందకి లేకుండా ఉంటుంది. ఎక్కువ చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా బ్యాటరీ పెట్టేసి వెనకాల హౌసింగ్ ఉంటుంది కాబట్టి ఇలాగ ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పి అనుకుంటారు. చాలామంది చేయట్లేదు. స్టిక్కర్ వేయరు, నెక్స్ట్ ఇంకా గ్లూ కూడా వేయకుండా ఇచ్చేస్తున్నారు. హౌసింగ్లో అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, దాని అయితే కనెక్టర్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే మనం ఫిట్ చేస్తున్నాం ఇప్పుడు. దీనికి ఏదైతే వచ్చినాయో స్క్రూస్, ఆల్ స్క్రూస్ అయితే మనం ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మనకి లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం ప్రెస్ చేస్తే మనకి లాక్స్ అనేవి పడతాయి. హౌసింగ్ అనేది పూర్తిగా అయితే మనకి డోర్ అనేది ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి లాక్స్ అనేవి పడితే మీకు ఓపెన్ అనేది అవ్వదు. మళ్ళీ మీకు ఎక్కడైతే లాక్స్ పడలేదో అవి ప్రాపర్గా చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రే అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సిమ్ అయితే మనకి బయటకి అయితే రావడం జరుగుతుంది. ఒకసారి అయితే మనం నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు పైన కవర్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేశాను. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా గ్లూ ఏదైతే బయటికి రావడం జరిగిందో అదైతే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా అయితే క్లీన్ చేసుకుంటే మనకి డిస్ప్లే అనేది ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. అది మీరు డ్రై అయిపోయి చేసుకుంటే మీకు అది గమ్మునైతే రాదు. అది మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రావడం జరుగుతుంది. రైట్ సైడ్లో పెట్టింది అయితే మనం ఫ్రేము, ఓల్డ్ ఫ్రేమ్ ఇది చూడవచ్చు మీరు. చూస్తున్నారు కదా మనకైతే లోడింగ్ అయితే తీసుకుంటుంది. ఫస్ట్ 5 to 10 seconds అయితే లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవ్రీ మొబైల్, ప్రతి మొబైల్. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్స్తో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది.